వెల్కమ్ బ్యాక్ టు డే 19 ఆఫ్ 45 డే హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ బూట్ క్యాంప్. సో ఈ వీడియోలోనైతే మనం మన ఫ్లెక్స్ బాక్స్ ని యూజ్ చేసి ఒక స్మాల్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ని అయితే బిల్డ్ చేద్దాం. సో జస్ట్ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కి రిలేటెడ్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ ని అయితే మనం డిజైన్ చేస్తాం. జస్ట్ కొన్ని నావిగేషన్ లింక్స్ అండ్ ప్రొడక్ట్స్ ని మనం డిస్ప్లే చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇక్కడ ఒక హెచ్టీఎంఎల్ ఫైల్‌ని అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక style.css అనే ఫైల్‌ని తీసుకున్నాను. సో, యాస్ ఆఫ్ నౌ ఎంప్టీ. సో, నేనిక్కడ మన స్టైల్‌ని అటాచ్ చేసేసాను. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఇది మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ తీసుకోవచ్చు. జస్ట్ ఈ style.css అండ్ main.html ఫైల్ అండ్ ఇమేజ్ ఒకటే ప్లేస్‌లో ఉండేలాగా చూసుకోండి. అంతే. రైట్. సో, ఇప్పుడు మనం మన యూఐనైతే బిల్డ్ చేద్దాం. సో, ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే, మన యూఐకి ఒక హెడర్‌నైతే ఇద్దాం. సో, దానికొచ్చేసరికి మనం మన హెడర్ ట్యాగ్‌ని యూజ్ చేసి, ఇందులో నేను ఒక హెచ్1 ఎలిమెంట్‌నైతే తీసుకుంటాను. సో, ఇప్పుడు దీని నేమ్ వచ్చేసరికి సంథింగ్ డీఎస్‌వి ఈ-కామర్స్ అని చెప్పేసి ఇద్దాం. సో, ఇప్పుడు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనం నేర్చుకున్న ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఒక క్లీన్ యూఐని బిల్డ్ చేయడానికి మనం అప్లై చేద్దాం. సో, ఇప్పుడు నేను ఇది సేవ్ చేసి మన అప్లికేషన్‌లో ఏమైనా చేంజెస్ వచ్చాయా ఒకసారి చూస్తాను. సో, చూస్తే డీఎస్‌వి ఈ-కామర్స్ అని సంథింగ్ ఏదో వచ్చేసింది. సో, మనం ఇంకా ప్రొసీడ్ అవుదాం. సో, హెడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది నావిగేషన్. అంటే యూజర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మన వెబ్‌సైట్‌లో నావిగేట్ అవ్వడానికి. సో, దానికోసం నేనేం చేస్తానంటే నావ్ అనే ఈ ట్యాగ్‌ని తీసుకొని ఇందులో నేను నా లింక్స్‌నైతే ఇస్తాను. ఫస్ట్ లింక్ వచ్చేసరికి నా యాంకర్ ట్యాగ్. సో, నేనిక్కడ ఏమిస్తానంటే ఫస్ట్ వన్ హోమ్ అని చెప్పేసి ఇస్తాను. సో, మనం లింక్‌కి హెచ్‌రెఫ్ అని ఇవ్వాలి గదా! ఇక్కడ మీకు ఏది కావాలంటే ఇవ్వండి. యాస్ ఆఫ్ నౌ నేను జస్ట్ హాష్ అని చెప్పేసి ఉంచుతాను. సో, సేవ్. నెక్స్ట్ ఇంకో లింక్ కూడా నాకు రావాలి. సో, దాన్ని నేను ఇచ్చేస్తాను. సో, దీని నేమ్ వచ్చేసరికి ఏమిద్దాం ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇద్దాం. సో, నేనిక్కడ కూడా హెచ్‌రెఫ్ వచ్చేసరికి హాష్ ఇచ్చేస్తాను. హాష్ అంటే సింపుల్‌గా ఎక్కడికి వెళ్ళకుండా అదే ప్లేస్‌లో ఉండడానికి అన్నట్టు అర్థం చేసుకోండి. నెక్స్ట్ నేను ఇంకో లింక్ తీసుకుంటాను. సో, ఇది కూడా నా యాంకర్ ట్యాగ్. సో, దీని నేమ్ వచ్చేసరికి నేను కాంటాక్ట్ అని చెప్పేసి ఇస్తాను. అండ్ హెచ్‌రెఫ్. సో, సేవ్ చేశాను. అప్లికేషన్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో, నా లింక్స్ అయితే వచ్చాయి. ఈ సింబల్ కూడా నాకు వచ్చేస్తుంది. వెర్టికల్ డివైడర్ లాగా. నైస్. సో, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నావిగేషన్ తర్వాత నెక్స్ట్ మనకి మన ప్రొడక్ట్సే ఉండాలి. అంతే గదా! సో, ఈ ప్రొడక్ట్స్‌లో ఏముంటాయి? సింపుల్. ఆహ్, లైక్ ల్యాప్‌టాప్స్ కానివ్వచ్చు, మొబైల్స్ కానివ్వచ్చు, ఇంకేదైనా కానివ్వచ్చు. సో, చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడే మనం మన ఫ్లెక్స్ బాక్స్‌నైతే అప్లై చేయాలి. సో, ఏంటి మనం ఏం చేస్తాం ఫ్లెక్స్ బాక్స్‌లో అంటే ఫస్ట్ థింగ్ మనకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయో మనకు తెలియదు. అండ్ ఎవ్రీ ప్రొడక్ట్‌కి కొన్ని మినిమమ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. లైక్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ప్రొడక్ట్ నేమ్ అండ్ ప్రొడక్ట్ ప్రైస్. నెక్స్ట్ బై ఆర్ యాడ్ టు కార్ట్ అనే బటన్ కూడా ఉంటుంది. సో, ఇవన్నీ ఒక సర్టెన్ ప్రొడక్ట్‌కి రిలేటెడ్ డేటా. సో, వాటిని మనం డిస్‌ప్లే చేయాలి. అండ్ మన అప్లికేషన్ ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని హ్యాండిల్ చేసేలాగా ఉండాలి. అండ్ ప్రొడక్ట్స్ విడ్త్ కానివ్వండి, హైట్ కానివ్వండి, మన స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు. సో, అందుకోసమే నా ఐడియా ఏంటంటే, నేనొక కంటైనర్‌ని లైక్ ఫ్లెక్స్ కంటైనర్‌ని డిజైన్ చేస్తాను. ఆ ఫ్లెక్స్ కంటైనర్‌లో నాకు ఎన్ని కావాలంటే అన్ని ప్రొడక్ట్స్‌ని అందులో ఉంచుతాను. సో, మనం మన ఫ్లెక్స్ కంటైనర్‌నయితే తయారు చేద్దాం. ఎలా తయారు చేస్తాం? ఒక డివ్ తీసుకుంటాం. సో, ఈ డివ్‌కి నార్మల్‌గా ఒక క్లాస్ నేమ్ అయితే ఇస్తాం మనం. సో, ఆ క్లాస్ నేమ్ వచ్చేసరికి నాకు కంటైనర్. జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ నాకు యాక్చువల్‌గా నా కంటైనర్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో, దీనికి అంటే ఏముంటాయి ఈ ప్లేస్‌లో మనకి మన ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను. సో, నెక్స్ట్ నేనిక్కడ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ మనకేముండాలి? మన ఇమేజ్ ఉండాలి. అంతే గదా! సో, ఇమేజ్‌కి మనం ఏమిస్తాం? ఎస్ఆర్‌సి సోర్స్ ఇచ్చేసరికి నాకిక్కడ ఉన్న ఇమేజ్‌నే తీసుకుంటాను నేను. ల్యాప్‌టాప్ డాట్ జేపీజీ అని చెప్పి. నెక్స్ట్ ఆల్ టైమ్ ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ ఇమేజ్ వర్క్ అవ్వకుంటే. ప్రొడక్ట్ 1 ఆర్ ప్రొడక్ట్ ఇమేజ్ అని చెప్పేసి ఇస్తాను. నెక్స్ట్ నా డివ్‌కి ఐ మీన్ నా ప్రొడక్ట్‌కి కావాల్సిన ఇమేజ్‌ని నేను ఇచ్చేసాను. నెక్స్ట్ ఏమిద్దాం? దాని డిస్క్రిప్షన్. సో, హెచ్2లో నేను ప్రొడక్ట్ 1 అని చెప్పేసి ఇస్తాను. నెక్స్ట్ ప్రొడక్ట్ నేమ్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో, ఈ డిస్క్రిప్షన్ నేనేదో ఒక రాండమ్ టెక్స్ట్ అబౌట్ ఐటెమ్ అని చెప్పేసి ఇచ్చాను. నార్మల్ టెక్స్ట్. సో, దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయడానికి. మీరు ఇంకేదైనా కావాలంటే దానికి తగ్గట్టు ఇచ్చుకోవచ్చు.
సింపుల్. నేనిచ్చేసాను టెక్స్ట్. టెక్స్ట్ తర్వాత మనకు కావాల్సిందేంటి? మనకి ఇంకో పేరాగ్రాఫ్‌లో దాని ప్రైస్ అనేదుండాలి. సో, ప్రైస్‌ని మనం ఏం చేద్దాం? లెట్స్ సే $29.99 అని చెప్పేసిస్తాను. ఈ సింబల్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేశాను. మీకు వద్దనుకుంటే వదిలిపెట్టేయండి. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇలానే కదా! రైట్. నెక్స్ట్ ఇంకొకటేంటి? ఇన్ కేస్ మనం దాన్ని పర్చేస్ చేయాలంటే కార్ట్‌లోకి యాడ్ చేసేలాగా యాడ్ టు కార్ట్ అని చెప్పేసి ఇస్తాను. సో, ఇప్పుడు మన అప్లికేషన్‌లో ఏం చేంజెస్ వచ్చాయో మనం ఒకసారయితే చూద్దాం. సో, చూస్తే ఇది ఇమేజ్ వచ్చింది. కానీ చూడండి ఇది ఒక ల్యాప్‌టాప్ ఇమేజ్. ఆహ్, అంత బాలేదు. లైక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. నెక్స్ట్ మన ప్రొడక్ట్ గురించి ఏమైనా ఆహ్, ఆ! డిస్క్రిప్షన్ చూస్తే ప్రొడక్ట్ 1 వచ్చేసింది. రాండమ్ టెక్స్ట్ అని వచ్చేసింది. నెక్స్ట్ దాని కాస్ట్ వచ్చేసింది. దాని బటన్ వచ్చేసింది. సో, మనం ఏ సీఎస్ఎస్‌ని అప్లై చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇది చూడ్డానికి ఇలా ఉంది. సో, నెక్స్ట్ మనం మన సీఎస్ఎస్‌నయితే అప్లై చేయాలి. సో, ఎలా అప్లై చేద్దామో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మన స్టైల్ డాట్ సీఎస్ఎస్‌లోకెళ్ళి ఒక్కొక్క స్టైల్‌నయితే మనం అప్లై చేద్దాం. సో, ఫస్ట్ నేను నా బాడీని టార్గెట్ చేసి బాడీకి కావాల్సిన స్టైల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ స్టైల్ నేను మార్జిన్ 0 ఇచ్చేస్తాను. ఆల్ డైరెక్షన్స్. ప్యాడింగ్ 0. ఏదైనా టెక్స్ట్‌కి ఫాంట్ ఫ్యామిలీ ఇది నార్మల్ మనం ప్రతి వెబ్‌సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనం నార్మల్‌గా ఇచ్చే స్టైల్సే. టెక్స్ట్ ఎలా ఉండాలి, ప్యాడింగ్ ఏముండాలి, అందులో ఉండే ఫాంట్ ఏముండాలి అని చెప్పేసి. సో, నేను కలర్ వచ్చేసరికి ఇది చేస్తాను. రైట్. నెక్స్ట్ బాడీ తర్వాత నాకు మన వెబ్‌సైట్‌లో ఉంది ఈ హెడర్. సో, నేను హెడర్‌ని టార్గెట్ చేస్తాను. సో, హెడర్‌కి గూడా మనం ఏమిద్దాం బ్యాక్‌గ్రౌండ్ కలర్ కొంచెం గ్రే టైప్‌లో #333 నెక్స్ట్ కలర్ దేనికి? ఈ టెక్స్ట్ అందులో యూజ్ చేసే టెక్స్ట్‌కి ఏ కలర్ ఉండాలి అని చెప్పేసి. వైట్ #FFF నెక్స్ట్ ప్యాడింగ్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో, వీటిని ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం. సో, టెక్స్ట్ అలైన్ ఏమవుతుంది టెక్స్ట్ అలైన్ సెంటర్. సో, ఏమైనా చేంజెస్ జరిగాయా ఒకసారి మనం చూద్దాం. సో, ఇమేజ్‌కైతే ఏం చేంజ్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ అయితే వచ్చింది. అండ్ అంతే. అంతకు మించి మనకి ఏం చేంజెస్ అయితే జరగలేదు. సో, నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మన నావ్ బార్‌కైతే స్టైల్ అప్లై చేద్దాం. సో, ఎలా? బ్యాక్‌గ్రౌండ్ కలర్, నెక్స్ట్ అందులో ఉండే టెక్స్ట్ కలర్ వైట్ అని చేద్దాం. నెక్స్ట్ ప్యాడింగ్ 10 పిక్సెల్. ఇవన్నీ మీకు తెలుసు కదా! బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమవుతుంది? కలర్ ఏం చేస్తుంది? ప్యాడింగ్ ఏం చేస్తుంది? ఇవన్నీ. అందుకే నేను డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మనం ఒక యూఐని క్రియేట్ చేద్దాం. సెంటర్. టెక్స్ట్ అలైన్ సెంటర్. సో, మన నావ్ ఎలా ఎఫెక్ట్ అయిందో చూద్దాం. సో, చూస్తే ఇప్పుడు చూడండి. నైస్. సో, నెక్స్ట్ మన మెయిన్ థింగ్ వచ్చేసరికి మన కంటైనర్. కంటైనర్ ఇన్ ద సెన్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నింటిని స్టైల్ చేయడం. లైక్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ చాలా నైస్‌గా కనపడేలాగా మనం స్టైల్ చేయాలి. సో, అది చేయడానికి మనం ఫ్లెక్స్ బాక్స్‌నయితే తీసుకున్నాం కదా! సో, ఆ ఫ్లెక్స్ బాక్స్‌కి ఉన్న క్లాస్ నేమ్ తీసుకొని దానికి మనం స్టైల్స్ అయితే అప్లై చేద్దాం. సో, ఇదే కదా మన క్లాస్ నేమ్. సో, దానికి ఇప్పుడు డాట్ కంటైనర్ అని తీసుకొని ఫస్ట్ థింగ్ ఫ్లెక్స్ అని ఎలా తెలియాలి? డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇచ్చేస్తాం. అంతే కదా! నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఆర్ స్పేస్ అరౌండ్ ఏది నచ్చితే అది తీసుకోండి. ప్యాడింగ్, ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్ ఇద్దాం. సో, ఏమైనా చేంజ్ వచ్చిందా ఒకసారి చూద్దాం. సో, సంథింగ్ ఏదో అయింది. ఈ ఇమేజ్ వచ్చేసరికి కొంచెం కిందికొచ్చేసింది. ఓకే. నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దాం మనం. నెక్స్ట్ మన ప్రొడక్ట్ క్లాస్‌నయితే స్టైల్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రొడక్ట్‌కి మనకి మార్జిన్ వచ్చేసరికి ఒక 10 పిక్సెల్ ఇద్దాం. మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి వైట్. నెక్స్ట్ మన ప్రొడక్ట్‌కి బార్డర్ వచ్చేసరికి 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇద్దాం. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. నెక్స్ట్ ప్యాడింగ్ వచ్చేసరికి ఒక 15 పిక్సెల్ ఇద్దాం. సో, చూద్దాం. ఇంక అనుకున్నంత స్టైల్స్ అయితే మనకు రాలేదు. సో, నెక్స్ట్ మన ఇమేజ్‌ని కూడా టార్గెట్ చేద్దాం. ఇమేజ్‌ని ఎలా టార్గెట్ చేద్దాం? సో, డాట్ ప్రొడక్ట్స్ అండ్ ఈ టైప్ ఆఫ్ సెలెక్టర్‌ని నేను యూజ్ చేసి అంటే ఈ ప్రొడక్ట్ అనే క్లాస్‌లో ఉన్న ఎవ్రి ఇమేజ్ ట్యాగ్‌కి ఇది అప్లై అవుతుంది. సో, దాని విడ్త్ వచ్చేసరికి నేను 100% ఇస్తాను. హైట్ వచ్చేసరికి ఆటో అని మెన్షన్ చేస్తాను. సో, ఇంకా నో చేంజ్. బట్ స్టిల్ మన స్టైల్స్ అయితే ఏమి అప్లై అవ్వట్లేదు. ఎందుకు అప్లై అవ్వట్లేదు? లెట్స్ సీ. క్లాస్ నేమ్ ప్రొడక్ట్ ఉంది. ఓహ్! ఇక్కడ మన క్లాస్ నేమ్ ప్రొడక్ట్స్ అని మెన్షన్ చేసాం. ఇక్కడ మన క్లాస్ నేమ్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఇచ్చాం. సో, దాన్ని మనం చేంజ్ చేయాలి. అందుకే మనకి ఏ స్టైల్ రాసినా అది అప్లై అవ్వట్లేదు. సో, ఇప్పుడు చూద్దాం ఏమైనా చేంజ్ వచ్చిందా? నైస్. మంచి బార్డర్ వచ్చింది. సైజ్ కూడా కొంచెం స్క్రీన్ సైజ్‌కి అడ్జస్ట్ అయ్యింది.
సో, చూడ్డానికి ఇంత ముందు కంటే దరిద్రంగానైతే కనిపించట్లేదు. ఇంకోటి నేను ఏం అప్లై చేస్తానంటే ఫ్లెక్స్ అని చెప్పేసి ఇచ్చేసి 0, 0, 30% అని చెప్పేసి ఇస్తాను. ఇదేంటంటే ఇది నార్మల్‌గా ఒక షార్ట్ కట్ సింటాక్స్ అన్నట్టు. దేనికోసం ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ ష్రింక్ అండ్ ఫ్లెక్స్ బేసిస్. ఇదేంటంటే ఫ్లెక్స్ గ్రో అంటే ఏంటంటే ఎప్పుడైతే మన స్క్రీన్‌లో అవైలబుల్ స్పేస్ ఉన్నప్పుడు మన ఐటెమ్స్ ఎంత సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పి. సో, నాకు నా వెబ్‌సైట్‌లో ఎవ్రీ ప్రొడక్ట్ ఒక సర్టెన్ హైట్ అండ్ సర్టెన్ విడ్త్‌లో ఉండాలి కాబట్టి, నాకు ఫ్లెక్స్ గ్రో దీన్నైతే నేను 0గా ఉంచేస్తాను. ఫ్లెక్స్ ష్రింక్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ ప్లేస్ లేకుంటే అది ఎంతగనం ష్రింక్ అవ్వాలి అని చెప్పేసి. సో, అది కూడా నేను 0గానే ఉంచేస్తాను. అండ్ ఫ్లెక్స్ బేసిస్ అంటే ఏంటంటే, మినిమమ్ ఇనిషియల్‌గా పేజ్ లోడ్ అవ్వగానే ఐ మీన్ వెబ్‌సైట్‌లో కనిపించేటప్పుడు మినిమమ్ ఎంతుండాలి అనేది నేను చెప్తున్నాను. అది 30% ఉండాలి అని చెప్పేసి అంటున్నా. అంటే ఎంటైర్ స్క్రీన్‌లో 30% ఒక ప్రొడక్ట్ ఆక్యుపై చేయాలి అని చెప్పేసి అంటున్నాను. సో, ఇదొకటి అయిపోయింది. ఏది మన ప్రొడక్ట్‌కి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమైనా చేంజెస్ జరిగాయా ఒకసారి మనం చూద్దాం. సో, చూస్తే చూడండి మన ప్రొడక్ట్ ఇప్పుడు స్మాల్‌గా అయిపోయింది. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే ఒకటే ప్రొడక్ట్ ఉంది గదా! అలా కాకుండా ఇలాంటివి ఇంకో 2, 3 ప్రొడక్ట్స్ యాడ్ చేస్తాను. చూడండి. స్క్రీన్ సైజ్‌ని తగ్గట్టు అవి ఎలా అడ్జస్ట్ అయిపోతున్నాయో, నేను ఇంకో ప్రొడక్ట్‌ని యాడ్ చేస్తాను. ఒక 4 యాడ్ చేద్దాం. చూడండి. బట్ ఇక్కడ ఒకటవుతుంది. ఏమవుతుంది? స్క్రీన్ సైజ్ కంటే మనకు స్క్రోల్ చేసుకోవాల్సొస్తుంది. బట్ ఇది కరెక్ట్ కాదు గదా! ఫిక్స్ చేయాలి. ఎలా చేద్దాం? సో, దానికి మనకొక ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ మన కంటైనర్‌లో డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం కదా! ఫ్లెక్స్ తర్వాత ఫ్లెక్స్ వ్రాప్ అని చెప్పేసి ఇచ్చేసి వ్రాప్ అనివ్వండి. సో, ఇప్పుడు చూస్తే ఏంటంటే ఈ వ్రాప్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఓవర్‌ఫ్లో అవుతుంది అనేది అర్థం అవ్వగానే వెంటనే అక్కడి వరకు కట్ చేసి నెక్స్ట్ లైన్‌లో వచ్చేలాగా చేస్తుంది. సో, ఇప్పుడు మీరు ఇన్ కేస్ మన వెబ్‌సైట్‌కెళ్ళి ఇంకో 4 ప్రొడక్ట్స్ యాడ్ చేసినా కూడా అవి నీట్‌గా నెక్స్ట్ లైన్‌లో వస్తాయి తప్ప ఓవర్‌ఫ్లో అయితే అవ్వవు. చూడండి. ఇక్కడ 3 వచ్చాయి. ఇక్కడ 3 వచ్చాయి. ఇక్కడ 3. సో, మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, ఇక్కడ 3, 3, 3 3 వస్తున్నాయి గదా! రైట్? సో, ఇక్కడ చూస్తే మన స్టైల్ డాట్ సీఎస్ఎస్‌లో 30% ఇచ్చాం. అంటే స్క్రీన్‌లో 30% ఆక్యుపై చేసుకోండి అని చెప్పేసి అంటున్నాం. సో, ఇది 30, ఇది 30, ఇది 30 90 సరిపోయినట్టే కదా! సో, అందుకోసమే ఫ్లెక్స్ 30% నేనిచ్చేసాను. అండ్ ఫ్లెక్స్ వ్రాప్ ఇవ్వడం వల్ల ఏమైంది నాకు? ఫ్లెక్స్ వ్రాప్ ఇవ్వడం వల్ల ఏమైంది? ఓవర్‌ఫ్లో అవ్వకుండా న్యూ లైన్‌లోకి రావడానికి మనం ఈ ఫ్లెక్స్ కంటైనర్‌లో ఫ్లెక్స్ వ్రాప్ అయితే ఇచ్చాం. సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ మనకిక్కడ కావాల్సినట్టు ఐటెమ్స్ అన్నీ ఫ్లెక్స్‌లో డిస్‌ప్లే అవుతున్నాయి. అండ్ ఓవర్‌ఫ్లో అవ్వట్లేదు. స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు అవి వాటికవి అడ్జస్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ బటన్‌ని హైలైట్ చేయాలి. ఐ మీన్ ఈ బటన్‌కి కొన్ని స్టైల్స్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఈ హోమ్‌కి ఏమైనా కావాలంటే వాటిని కూడా లైక్ హోమ్ ఇన్ ద సెన్స్ ఈ లింక్స్‌కి ఏమైనా స్టైల్స్ చేయాలంటే వాటిని మనం స్టైల్స్ చేసుకోవచ్చు. సో, వాటిని మనం మన నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ జస్ట్ ఒక స్మాల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఫ్లెక్స్ బాక్స్‌ని యూజ్ చేసి ఒక యూజర్ ఇంటర్‌ఫేస్‌ని డిజైన్ చేయడానికి. సో, ఇందులో మనం ఒక 2 న్యూ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం. అందులో ఒకటి ఫ్లెక్స్ వ్రాప్. దాని వాల్యూ వ్రాప్ ఇస్తే ఏమవుతుంది? ఎప్పుడైతే ఓవర్‌ఫ్లో అవుతుందో అప్పుడు వెంటనే న్యూ లైన్‌లో వచ్చేలాగా చేస్తుంది. అండ్ ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ ష్రింక్ అండ్ ఫ్లెక్స్ బేసిస్. ఇవేంటి? ఫ్లెక్స్ గ్రో ఇన్ కేస్ అవైలబుల్ స్పేస్ ఉంటే నా ఐటెమ్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పి. ఫ్లెక్స్ ష్రింక్ అవైలబుల్ స్పేస్ లేకుంటే నా ఐటెమ్ ఎంత ష్రింక్ అవ్వాలి అని చెప్పి. ఫ్లెక్స్ బేసిస్ నా స్క్రీన్ సైజ్‌లో నా ప్రొడక్ట్ ఆర్ నా ఐటెమ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్పేస్‌ని ఆక్యుపై చేయాలి అని చెప్పి. సో, నేను దీన్ని 50% చేంజ్ చేస్తాను. ఏమవుద్దో చూద్దాం. నేను కూడా ట్రై చేయలేదు దీన్ని. సో, చూడండి సగం ఇదే తీసుకుంటుంది. మిగిలినయన్ని కిందకి వచ్చేస్తున్నాయి. నైస్. సో, 50 వద్దు ఒక 30 గదా! 10 ఇద్దాం. చూడండి అన్నీ ఒకటే దాంట్లో వచ్చేసాయి. అంటే నెక్స్ట్ ఈ బటన్‌కి స్టైల్స్ యాడ్ చేయడం, లింక్స్‌కి ఇంకేమైనా కావాలంటే స్టైల్స్ యాడ్ చేయడం అండ్ ఏదైనా ఫూటర్ యాడ్ చేయడం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.